రామస్వామి, చంద్రస్వామి, బాలస్వామి, సుబ్బుస్వామి, రామస్వామి కళ్యాణం చేసుకున్నారు. ఆశలన్నీ తీరిపోయి కన్నులొట్టా పోయినాక తప్పుల్ని ఒప్పుకున్నారు. ఓ రబ్బిరి అబ్బి సింహం నోట్లో చేతులు పెట్టొద్దు. నిప్పుల్లో కుప్పని వెయ్యొద్దు. ఓరుగాలిలో ఉమ్ములు వెయ్యొద్దు. ఓ రబ్బిరే అబ్బి అబ్బి, ఓ రబ్బిరే అబ్బి. నిప్పుల్లో కుప్పని వెయ్యొద్దు. హనుమాన్ వాడి భలే, వినాయకుడి బుద్ధి భలే, అయ్యప్ప అందము కూర్చుని ఉన్న స్టైలు భలే. అన్నా సూపర్ బాడీ అయినా కళ్యాణంతో కృంగిపోవురా. ఒంగోల్ గిత్తనైనా సూపులో ముంచి కుక్కవేయురా. ఆరు మిద్దెలున్న దేవుడైన ఏమి హాయిగున్నాడు. డబ్బులు డ్యూటీ చేశాడు, అయినా బడ్జెట్ తేలేక వాకిట్లో అయ్యో ఒంటిగా నిలిచాడు. గోచితో ఒంటిగా నిలిచాడు. అబ్బి శ్రీనివాసుని చిట్టావిప్పు, ఎంత రుణమో లెక్క చెప్పు. అంత వాడికి ఇగదైతే అల్పుడి పేటు ఏంటో చెప్పు. అలసిపోయి వచ్చాడు వేరే జైనాక. అన్నగారు అన్నమాట పక్కనెట్టి పొద్దు మళ్ళీ మంచం పడ్డాడు. ఎదురు ట్రాఫిక్ అసలుండని రోడ్డు ఇది. గుర్రం తడబడిన పందెం గెలిచే రేసు ఇది. సత్యమే చెప్పారు పెద్దవాడు, సత్యమే చెప్పారు. అన్నయ్య కళ్ళు కొట్టి లైట్గా చెప్పారు. గాలిలో గంతులేసే చివురాకువి కావద్దోయ్. కడలిలో ఊయలుగే కర్ర మొక్కవి కావద్దోయ్. ఆస్తికి ఒకడు సేవలకొకడని దత్తత తీసుకోరా. వాళ్ళని కనిపించే పని లేదురా. నిన్ను నాశనం చేసే కుర్రకాళ్ళకి ఛాన్సే ఇవ్వద్దురా. మనసుకి కష్టం రానివద్దురా. అబ్బి అమ్మారమ్మంటూ గంగని నెత్తి మీద పెట్టుకుని పనైపోయాక పోవే అంటే తలకాయుంచుకుపోవునా. వెళ్ళమంటూ ఇక్కడి నుంచి పోయినోడు మోసపోయాడు. బ్రహ్మచారి కుర్రవాడు పని పడ మాని వేసి తిరిగి చెడ్డాడు. చంద్రస్వామి, బాలస్వామి, సుబ్బుస్వామి, రామస్వామి కళ్యాణం చేసుకున్నారు. ఆశలన్నీ తీరిపోయి కన్నులొట్టా పోయినాక తప్పుల్ని ఒప్పుకున్నారు. ఓ రబ్బిరే అబ్బి ఓరు గాలిలో ఉమ్ము వెయ్యొద్దు. నిప్పుల్లో కుప్పని వెయ్యొద్దు. ఇంకో
చరణరా ఇది. ఉండరా తమ్ముడు, ఉండరా. కూర్చో కూర్చో అంట, కూర్చో. అరే ఏయ్! ఎక్కిందిరా నీకు ఇంత సీక్రెట్ దినం వద్దా? సరిపా పాట స్వామి, పాడ. చంద్రస్వామి, బాలస్వామి, నీలస్వామి, మ్యాంగో స్వామి, మల్టీ కలర్, మందు స్వామి, ఎక్కింది స్వామి, దిగింది స్వామి, ఎక్కింది స్వామి. ఈ వాచి నీకు. ఎందుకు మేడం ఇవన్నీ? ఇలా చూడు, ఇందులో అలారం ఉంది. ఇది రోజుకి 3 తడవలు కొట్టదు, పాడుతుంది. వినాయకుడి శ్లోకం కదూ? ജീസസ് మీద പാട്ട പാടേ വാച്ച് ഉണ്ടെങ്കിൽ నాకు ఒక 6 వాచ్ వేണം. ఏంటి నువ్వు వాట్సాప్ పెట్టుకున్నా అనుకున్నావా? അതല്ല నేను ഞാൻ వారం ఫ్రీ సర్వీస్ చేస్తుంటానే. ఆ అనాథాశ్రమం నడిపేది వీరే. ఓ జీసస్. హాయ్ జాన్, రారా. సారీ, బిజీగా ఉన్నావా? లేదు లేదు, రా. పర్వాలేదు, నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తాను. జానకి, నేనే బయలుదేరుతాను. నా చేత్తో వాచి తీసుకున్న అమ్మాయిలందరికీ వెంటనే పెళ్ళయింది. నీకు మంచి సంబంధం దొరుకుతుంది. మేడం, నీకు పెళ్ళంటేనే గిట్టదు కదా. ఏమ్మా, నువ్వు పక్కనే ఉంటావుగా, నువ్వైనా చెప్పొచ్చుగా. నీకు పెళ్ళయిందా? ఓ 7 മുறை. ఏమిటి, 7 సార్లు పెళ్ళయిందా? డైవర్స్ 4 മുறை కళ్యాణం చేయదు, 7 മുறை డైవర్స్ చేయదు. అలే ఎందుకైనా మంచిది, తగలకుండా యువతలుగా నిల్చో. వస్తానమ్మా. ఎలా ఉన్నారు నీ ప్రిన్స్ చార్మింగ్? ప్రిన్స్ ని పాపర్ని చేసి ఇంట్లో వంటగదిలో కట్టి పడేశానుగా. ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లాడ్లా ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. గుడ్. 1కి 2 సార్లు నన్ను మోసం చేస్తావు అని గుర్తు చేస్తూ ఉండు. అది సరేనే, నువ్వు చెప్పావని ఉద్యోగం వద్దన్నాను. వంట చేతి కాదు, కాళ్ళు చేతులు ఆటం లేదనుకో. నువ్వేం జాలి పడుకో. నేనేదో ఇంటర్వ్యూకి వెళ్ళాలని బయలుదేరాడు. అయ్యో, ఇంకా 10 నిమిషాలే ఉంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలి. కమాన్ బాయ్, హావ్ టు గెట్ దిస్ జాబ్. కమాన్ కమాన్. ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఏయ్, నా షాట్. అయ్యో, ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళను? వంటకి ఎవరినైనా చూసుకుందాం, పాపం ఉద్యోగానికి వెళ్ళనిద్దామే. ఈ అయ్యో పాపం అనే ఫీలింగ్ ఉంది చూడు, అదేనే నీ ఫెయిల్యూర్. ఇదేరా నీ సక్సెస్. ఇప్పుడు నువ్వు ఓడింది నడ్డిలో వచ్చిన ఎన్నికల్లో. ఏంటన్నా నడ్డిలో పాల్టేస్తుందిలే, నిన్ను కదలే. ఏయ్, నడ్డి అంటే నడుము అని అర్థం అని తెలుసా నీకు? పెళ్ళం చేతులు చిత్తైపోడంటున్నా. నువ్వు ముందు సంసారంలో గెలువు, మెయిన్ ఎన్నికల్లో గెలిచిందంతా సమానం. దానికి ఒకటే దారి ఉంది, సింపతి వేవ్. అన్నా తెలుగులో చెప్పన్నా. సింపతి వేవు. ఓహో అదా. ఏందన్నా సీక్రెట్ మ్యాటరా? 40 నిద్ర మాత్రలు మింగి తిన్నగా నువ్వు ఇంటికి పో. అయ్యో, ఆ నేసుకుని ఇంటికే వెళ్తాడు, డైరెక్ట్గా ఎత్తేసాడువే. రే వాక్క, మనం సినిమా వాళ్ళం రా. 40 అంటే 40 అక్కర్లేదు మనకి. ఓ ఇదా, ఇదేం చేయదమ్మా. ఏమి చేయదా మరెందుకు? ఆను నొరగ పొంగుద్ది. పొంగుడ్రా. తప్పకుండా పొంగుద్ది. పొంగలేదే. ఆ పొంగుతుంది. పొంగలేదు. ఆ పొంగుతోంది చూడు. ఆనంద్, ఏమిటి పిచ్చి పని? ఎందుకు నిద్ర మాత్రలు వేసుకున్నావు? వాడు మాట్లాడనో లేడు, వాడు మాట్లాడినా నీకు అర్థమో కాదు. ఏది ఆనంద్, మాలతి అని ఒక మాట చెప్పు చూద్దాం. చూసావా, మాధురి అంటున్నాడు. నువ్వైనా చెప్పొచ్చుగా. మాలతి, అయ్యో, నిద్ర మాత్రలు వేసుకునేంత ప్రాబ్లం ఏమొచ్చిందని. దుఃఖం అమ్మా, దుఃఖం పోవడానికి దుఃఖం మాత్రం లేవు కదమ్మా. తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. యాక్టర్లను ఈజీగా డాక్టర్లు దొరుకుతారా? ఓ ఫోన్ కూడా చూద్దాం. ముంబై రాజా వెంటనే రావాలి ఢిల్లీ. అవును, ఇక్కడ ఎవరికేమైంది? ఇక్కడ ఎవరికి ఒంట్లో బాగాలేంది? ఈయనగా నిద్ర మాత్రం మింగింది. ఇది మీకెలా తెలుసు? మైకిల్లో పడున్నాడు కదా ఆనంద్. ఇతను ఆనందని మీకెలా తెలుసు? చూడమ్మా, మీ పక్కింటి ఆయన నన్ను కాపాడమంటావా వద్దా? పక్కింటి ఆయన కాదు, మా ఇంటి ఆయన. తెలుసు, మీ ఇంటి ఆయన అంటే ఈ సంగతి నీకెలా తెలుసు అని అడుగుతావు. అందుకే పక్కింటి ఆయనని మార్చి చెప్పాను. ఎలా ఉంది? ఇలా చూడమ్మా, పెళ్ళాలందరూ ఖై ఖై అని కట్టుకున్న వాడిని కరుస్తున్నారు కనుకనే ఆనందం లాంటి మొగుళ్ళు నిద్ర మాత్రం మింగుతున్నారు. డాక్టర్, వీరిని ఎలాగైనా కాపాడండి. అయితే విను, నీ మొగుడిని లక్షణంగా కంటతడి పెట్టకుండా చూసుకుంటావా? చూసుకుంటాను. ఓకే, అయితే నేను వెళ్ళి ఫారెన్ ఇంజెక్షన్ రెడీ చేసుకొస్తాను. కమాన్ మ్యాన్. ఆనంద్,
ఐఎమ్ సారీ ఆనంద్, నేను చేసిన తప్పే. నాకు ఆస్ట్రేలియా వద్దు, ఏం వద్దు, నువ్వు ఉంటే చాలు. నన్ను వదిలి వెళ్ళొద్దు ఆనంద్. ఏ మాలతి, ఏమైంది ఆనంద్కి? నిద్ర మాత్రలు వేసుకున్నాడు జానకి. అంతా నీ మాట విన్నందువల్లే. నిద్ర మాత్రలా? 40 నిద్ర మాత్రలు వేసుకున్నాడు. 40 నిద్ర మాత్రలు అంటున్నావు? పిచ్చిదానిలో ఇక్కడ పడుకోబెట్టావేంటి? హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చుగా. డ్రైవర్, త్వరగా పోనే, ఆనంద్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తా. రెండో గేర్ పట్టలేదురా. ఈ బండి గేర్ ఏంటే? అయ్యో ఉండదా? ఈ పళ్ళ గేర్ ఉండవు. అలాగే. త్వరగా పోనీ. రెండు బకెట్ల వాంతి చేసుకున్నాడు. ఇంకో బకెట్ చేసుకుంటే అంతా క్లియర్ అవుతుంది. రే 2 బకెట్ల వాంతికి ఉగ్గుపాలతో సహా బయటకు వచ్చే. ఇంకో బకెట్ కడుపులో పేగులు వస్తాయేమోరా. మరి ఎలా అన్నా కాపాడటం? సంబంధం ఫోన్ చేయరా. అన్న పెంటపడి వెళ్ళాడుగా షూటింగ్ కా? తాతయ్య గారి ఇంటికి. ఓహో, నన్ను వదిలేయండి, వదిలేయండి. మను, నిజంగా చెప్తున్నాను, నేను నిద్రపత్రం వేసుకోలేదు. తెలుసు, నిజం నీ నోటి నుంచి కక్కించాలనే ఇన్ని వాంతులు చేయించాను. ఇప్పుడేమంటావు? ఢిల్లీ ఎస్కేప్. జన్మదిన ముహూర్తోస్మిత భవంతో మహాంతో నిగృహంతో. ఏం పంతులు గారు అయిందా? అయ్యింది నాయన. ఇక లేవండి మేడం, చాలు. రండి రండి. ఆనవాయితీగా దంపతులుగా పేరుగా తాతయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వదించాలండి. ఊరుకోరా, తాతయ్యేగా ఆశీర్వదించాల్సింది. ఏదో ఒకటి లేవమ్మా. ఇదేగా వేణుమామ, ఇది ఆ వేణుమామయ్య. చల్లగా ఉండు మావయ్య. తీరింది. దీర్ఘాయుష్మాన్ భవ. తాత తర్వాత ఎవరు? మీరు. సుఖీ భవ, సుఖీ భవ. ఈయన మీరు లేకపోతే నేను లేపుతాను. ఏం బాబాయ్, నువ్వు ఉండరా. ఇందా ఇందా. ఇక మిగిలింది నేనేగా బాకీ. ఏం తాతయ్య? రై ఉండరా, నువ్వు ఒక్కడే దండం పెడతావా ఏమిటి?